నిన్నటి రోజున నెల్లూరులో జరిగినటువంటి హత్య ఏదైతే అతడు పెంచలయ్య గారు సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, స్థానికంగా ప్రజా సంఘాలతో కలిసి పనిచేసే వ్యక్తి, అన్ని పార్టీలతో కూడా కలివిడిగా ఉంటూ అక్కడ ప్రజల సమస్యల కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉండే వ్యక్తిగా నాకు కూడా తెలుసు. ఓ 3-4 సార్లు నా వద్దకి వచ్చినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఏవి అడిగిన వ్యక్తి కాదు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యల గురించే మాట్లాడిన వ్యక్తి. ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది. కానీ ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే భూ కబ్జాదారులు, ఈ యొక్క రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్లు వీటి మీద ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం. ఇప్పటికే అనేక రకాల చర్యలు పోలీస్ శాఖ చేపట్టింది. పోలీస్ అధికారులకు కూడా కింది స్థాయి అధికారులకి పూర్తిగా ఈ యొక్క వ్యక్తుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కూడా కఠిన చర్యలు, ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు, రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులై ఊరు నుంచి వెళ్ళిపోయే విధంగా, వీరందరినీ కూడా భయపడే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు కోరుతూ ఉన్నా. ఇప్పటికే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కఠిన చర్యల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా పోలీస్ శాఖ వెంట నిలుస్తాయని చెప్పని కోరుతూ ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా అన్ని రకాల అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.